యూట్యూబ్ ఛానల్ ఎస్ఈఓ ఏ విధంగా చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎస్ఈఓ ఎందుకు చేయాలంటే యూట్యూబ్ అయినా కానీ లేకుంటే గూగుల్ అయినా కానీ రెండు కూడా సెర్చ్ ఇంజిన్స్. మనకి ఏ డౌట్ ఉన్నా కూడా అందులోకి వెళ్ళి అయితే సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేయగానే మనకు రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. రిజల్ట్స్ లో మన ఛానలే రావాలి, మన వీడియోనే రావాలి, అలాగే మన ప్లేలిస్టే రావాలంటే ఖచ్చితంగా ఎస్ఈఓ చేయాలి. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీ వీడియో, మీ ఛానల్, మీ ప్లేలిస్ట్ ఏదైనా కూడా సెర్చ్ లోకి రావాలంటే ఖచ్చితంగా ఈ 10 పనులు అయితే చేయాలి. ఎస్ఈఓలో చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. మీకు ఈ వీడియోలో 10 పనులు అయితే చెప్తున్నాను. మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికైతే ఇది తెలియదు. అలాగే ఇది చేయకుండా మీరు ఛానల్ గ్రో అవ్వట్లేదు అనేది ఏడుస్తూ ఉంటారు. ఇది చేసి చూడండి. చేసిన తర్వాత ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అనేది నన్ను అడగండి. ఫస్ట్ పని ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవటం. ఛానల్ నేమ్ ఏ విధంగా ఉండాలంటే 2 పదాలలో ఉండాలి. ఇప్పుడు సాయి కృష్ణ లేకుంటే కనెక్టింగ్ శ్రీధర్ ఏవైతే 2 అక్షరాలలో ఉన్నాయో, 2 పదాలలో ఉన్నాయో సేమ్ అలాంటి ఒక ఛానల్ నేమ్ తీసుకోండి. ఎందుకంటే సెర్చ్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వి సపోర్ట్ క్రియేటర్స్ అంటే 3 పదాలు అంటే మీకు చాలా లాంగ్ అయినట్టుంది. అలాగే సెర్చ్ చేయాలన్నా కూడా మీకు కొద్ది ఇబ్బంది అయితే అవుతుంది. ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అలాంటి నేమ్ యూట్యూబ్ లో అంతకుముందు ఏ ఛానల్ ఉండకుండా చూసుకోండి. నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఛానల్ ఎస్ఈఓ అయితే చేయాలి, కీవర్డ్స్ యాడ్ చేయాలి, అలాగే మనం అబౌట్ సెక్షన్ అయితే యాడ్ చేయాలి. ఏ విధంగా చేయాలనేది పైన మీకు వీడియోలో చూపించాను. చూడండి, ఇక్కడ ఐ బటన్ లో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఛానల్ ఎస్ఈఓ ఏ విధంగా చేయాలనేది అర్థమైపోతుంది. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే చేయాల్సిందైతే సెకండ్ పని, మీ ఛానల్ టాపిక్ ని ముందే సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ లో ఎక్కువగా నడిచేది ఏంటంటే ఇన్ఫర్మేషన్, అలాగే ఎడ్యుకేషన్, అలాగే ఎంటర్టైన్మెంట్. ఈ మూడిటికంటే ఎక్కువగా నడిచేది అయితే లేదు. ఈ మూడిట్లో నువ్వు ఏం చేయగలుగుతావు అనేది ముందే నీ పని ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి. చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఏదో 1-2 వీడియోస్ అప్లోడ్ చేసి వెళ్ళిపోవడం కాదు. మనం ఎంచుకున్న టాపిక్ లో మినిమం ఒక 50 వీడియోస్ చేయగలుగుతాం అనే ఒక నమ్మకం మన మీద ఉండాలి. 3వ పని, నువ్వు ఆల్రెడీ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి నీ టాపిక్ లో ఐ సెర్చింగ్ కీవర్డ్ ఏముంది. ఇప్పుడు చూడండి, హౌ టు మేక్ యానిమేషన్ వీడియో, ఇది ఒక ఐ సెర్చింగ్ కీవర్డ్ అనుకోండి నా కేటగిరీలో. లేకుంటే హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్, ఇది ఒక సెర్చింగ్ కీవర్డ్. ఎక్కువగా దీని మీద సెర్చ్ చేస్తారు. అలాగే నీ టాపిక్ లో ముందుగా దేని గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారని తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. అలాగే ఎక్కువ సెర్చ్ చేసే దాంట్లో లో కాంపిటీషన్ దేంట్లో ఉందనేది కూడా తెలుసుకోవాలి. అది లో కాంపిటీషన్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఏ విధంగా తెలుసుకోవాలంటే ట్యూబ్ బడ్డీ, విడ్మెట్ లో మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు కనిపిస్తుంది. 4వ పని, మీరు చేసే వీడియో క్వాలిటీ బాగుండాలి, అలాగే వాయిస్ బాగుండాలి, అలాగే వీడియోలో సస్పెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సస్పెన్స్ అనేది క్రియేట్ చేస్తేనే వీడియో ఎండ్ వరకు చూస్తాడు. ఎండ్ వరకు చూస్తేనే నీ వీడియోకి అయితే రీచ్ వస్తుంది. నువ్వు లేకుంటే ఎంత మంచి ఎస్ఈఓ చేసిన వీడియోలో వాయిస్, అలాగే వీడియో ఎడిటింగ్, అలాగే సస్పెన్స్ లేకపోతే మాత్రం, యావరేజ్ డ్యూరేషన్ లేకపోతే మాత్రం మీ వీడియో అయితే వైరల్ అవ్వదు. 5వ పని, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఒక వీడియో అయితే క్రియేట్ చేసినాం, ఎడిటింగ్ చేసినాం, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసినాక టైటిల్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. టైటిల్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ లో క్లిక్ చేయండి. తర్వాత టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో మోడ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు పైన సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో దేనికైతే రిలేటెడ్ ఉంటుందో దాంట్లో కొన్ని అక్షరాలు ఇక్కడ టైప్ చేయండి. కానీ నేను హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని వాళ్ళనుకుంటున్నాను. హౌ టు గెట్ అనుకోవటం కానీ ఇక్కడ నాకు హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ షార్ట్స్ ఏవైతే ఇవి సజెషన్లు వస్తున్నాయో వాటిని టైటిల్లో తీసుకోవడానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ట్రై చేయండి. అవి తీసుకున్నట్టయితేనే ఎక్కువ మంది అది సెర్చ్ చేస్తారు. అలాగే ఎందుకంటే ఎవరు కూడా పూర్తిగా టైప్ చేయరు కదా, ఏదైనా సగం కొట్టగానే వాళ్ళకి సజెషన్లు ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేస్తారు. అందుకే అలాంటి కీవర్డ్ తీసుకోండి. తీసుకున్న కీవర్డ్ ఒకసారి ట్యూబ్ బడ్డీలో ర్యాంక్ చేసి చూడండి. కీవర్డ్ కాపీ చేసుకొని ట్యూబ్ బడ్డీలోకి వచ్చి కింద మనకు 3 లైన్స్ కనిపిస్తాయి మెనూ అని, దాని మీద క్లిక్ చేసి ట్యాగ్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏదైతే మీరు కీవర్డ్ తీసుకున్నారో ఇక్కడ మీరు అది పేస్ట్ చేసి జస్ట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ దీని ఓవరాల్ స్కోర్ అయితే కనిపిస్తుంది. ఎంతమంది మనకి ఇది యావరేజ్గా 56% అయితే సెర్చ్ చేస్తున్నారు. అలాగే కాంపిటీషన్ 37 ఉంది. ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి గ్రేట్ 82 అయితే ఉంది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండి
అలాగే కాంపిటీషన్ తక్కువ ఉండి ఓవరాల్ స్కోర్ గ్రేట్ ఉండేలా చూసుకొని టైటిల్ని సెలెక్ట్ చేసుకోండి. టైటిల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి లాంగ్ టైల్ కీవర్డ్ అయితే ఉండాలి. లాంగ్ టైల్ కీవర్డ్ అంటే హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు, ఇది లాంగ్ టైల్ కీవర్డ్. 3 కీవర్డ్స్ అయితే ఇవ్వాలి టైటిల్. మీడియం ఏమొస్తుంది, గ్రో యూట్యూబ్ ఛానల్. అలాగే స్మాల్ కీవర్డ్ ఏమొస్తుంది, ఇంక్రీజ్ వ్యూస్. ఈ 3 కూడా కీవర్డ్స్. 3 కీవర్డ్స్ అనేది ఓ వీడియోకి అయితే ఉండాలి. నేనైతే ఎక్కువగా 2 అయితే యూజ్ చేస్తుంటాను. బట్ ఎస్ఈఓలో కరెక్ట్ గా రావాలంటే ఖచ్చితంగా మీరు 3 యూజ్ చేస్తేనే బెటర్ గా ఉంటుంది. సెర్చ్ లోకి రావాలన్నా లేకపోతే వ్యూస్ రావాలన్నా కూడా. చూడండి, నా వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి చూడండి, నేను 3 ఇచ్చిన కీవర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే 2 ఇచ్చిన వీడియోస్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి ఎన్ని వ్యూస్ ఉన్నాయని మీకే అర్థమవుతుంది. మరి నువ్వెందుకు 2 ఇస్తున్నావు అంటే, నేను ప్రతిసారి యూట్యూబ్ లో టెస్ట్ అయితే చేస్తుంటాను. లాస్ట్ లో మీకు చూడండి, 3 వీడియోలు చేసి 3 వీడియోస్ లో ఎడిటింగ్ చేంజ్ చేశాను. ఎడిటింగ్ చేంజ్ చేయడం వల్ల ఒకదానికి 1000 వచ్చింది, ఇంకో దానికి 1400 వచ్చింది, ఇంకోసారికి 2200 వచ్చింది. అలాగే సిటిఆర్ అందులో 0.9 మాత్రమే, 1% కూడా లేదు, 0.9 మాత్రమే. అంత తక్కువ ఉన్నా కూడా వ్యూస్ వచ్చినాయి, ఎందుకంటే రీచ్ పెంచింది. ప్రతిసారి నేను టెస్ట్లు అయితే చేస్తూ ఉంటాను కాబట్టి ఈ విధంగా అవుతూ ఉంటుంది. ఒకసారి గ్రో అవుతుంది, ఒకసారి పడిపోతుంది. ఒకసారి నా వీడియోస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అనేవని మీకు తప్పు అనిపిస్తే. ఆరో పని, డిస్క్రిప్షన్. మీకు బేసిక్ గా ఏ విధంగా చేయాలనేది నేను డిస్క్రిప్షన్ నా వీడియోలో ఇచ్చాను, అది చూపిస్తాను. మీకు అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకటి ఐడియా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చేయాలి. చూడండి, డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఫస్ట్ మీ టైటిల్ ఈ విధంగా రావాలి. పైన వచ్చిన తర్వాత సేమ్ ఇదే విధంగా హలో ఫ్రెండ్, నా పేరు సాయిరామ్, మీరు చూస్తున్నారు వి సపోర్ట్ క్రియేటర్స్ అని ఇక్కడ ఈ విధంగా మనం ట్యాగ్ చేసుకున్నాం. తర్వాత ఇన్ దిస్ వీడియో ఐ విల్ టీచ్ యూ హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు. ఏదైతే మనం టైటిల్ యూజ్ చేశామో సేమ్ కీవర్డ్ మనం వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కాడ కూడా రావాలి. అండ్ ఐఎమ్ ఆల్సో టీచ్ హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు 2022. ఏవైతే నేను కీవర్డ్స్ ఎక్కువగా యూజ్ చేశానో అవన్నీ కీవర్డ్స్ ఇక్కడ వచ్చేలా చూశాను. చూడండి, ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఇచ్చాననేది. ఒకసారి మీకు ఇది ఏ విధంగా మీకు పూర్తిగా చూడాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఇందులో నేను ఏ విధంగా ఇచ్చాననేది మీకు సెండ్ చేస్తాను. మీరు ఏదైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారో వాటన్నిటివి ఇక్కడ ఇచ్చేయండి. అంటే ఇక్కడ నేను చూడండి హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు. అలాగే నేను ఏదైతే ఎక్కువగా టైటిల్ యూజ్ చేశానో ఇక్కడ కూడా వచ్చేలా చూసుకున్నాను. సేమ్ మీరు కూడా టాపిక్స్ కవర్డ్ కాడ మీ టైటిల్ 2 కీవర్డ్స్ లేకుంటే 3 కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడికి వచ్చేలా చూడండి. తర్వాత నేను ఏవైతే ట్యాగ్స్ యూజ్ చేశానో అవన్నీ ట్యాగ్స్ కూడా టాపిక్స్ కవర్లోకి వచ్చేలా చూసుకున్నాను. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసరికి నేను 10 to 15 మధ్యలో ఇచ్చేసాను. మీరు కూడా 10 నుంచి 15 మధ్యలో యూజ్ చేయండి. అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా మీరు టైటిల్ ఏదైతే పెట్టారో దానికి రిలేటెడ్గా ఉండేలా చూసుకోండి. ఇది బేసిక్ అలాగే నార్మల్ డిస్క్రిప్షన్ ఏదైతే నా వీడియోకి నేను ఇచ్చానో, అలాగే దీనికి మంచి రీచ్ వచ్చింది. సేమ్ ఇదే డిస్క్రిప్షన్ మిమ్మల్ని ఇవ్వమని అయితే చెప్పట్లేదు, బట్ మీకు డెమో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా కూడా మీరు ఇవ్వచ్చు, సింపుల్గా అర్థమయ్యే విధంగా. 7వ పని, ట్యాగ్స్. ట్యాగ్స్ అనేది 2022లో అంత ఇంపార్టెంట్ అయితే కాదు. యూట్యూబ్ అంత పట్టించుకోవటం లేదు, ఎందుకంటే యూట్యూబ్ మన వీడియోనే రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ట్రాన్స్క్రిప్ట్ అనేది కనిపిస్తుంది, మీరే చూడొచ్చు. అక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అక్కడ మనకైతే కనిపిస్తుంది. ఒకవేళ మన తెలుగు ఛానల్స్ కాబట్టి అంత పర్ఫెక్ట్ గా మనకు అక్కడ రీడ్ అయితే కావట్లేదు, మ్యూజిక్ అని ఈ విధంగా చూపిస్తుంది. కానీ ఒకవేళ ఇంగ్లీష్ ఛానల్స్ లోకి వెళ్ళి చూడండి, స్టెప్ బై స్టెప్ మాటకు మాట ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది అందులో మీకైతే కనిపిస్తుంది. అంటే మన వీడియోని మొత్తం రీడ్ చేస్తుంది. మనం ఎక్కడ చదువుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది యూట్యూబ్ డాటాలో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. నువ్వు అది ట్యాగ్స్ ఇచ్చినా ఇవ్వకుండా ఎవరికి చూపించాలనేది యూట్యూబ్కి అయితే తెలుసు. బట్ ఫార్మాలిటీస్కి అయితే ట్యాగ్స్ కూడా ఇవ్వండి. ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. విడైక్యూ అయితే వాడుకోవచ్చు ట్యాగ్స్ కోసం. అయితే మీరు విడైక్యూలో మీకు సజెస్ట్ అయితే చేస్తుంది ఏ ట్యాగ్స్ మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు చూడండి, హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని, హౌ టు ర్యాంక్ యూట్యూబ్ వీడియో అని ఒకటి నేను సెర్చ్ చేసిన అనుకోండి, నా ఇక్కడ స్కోర్ 60 చూపిస్తుంది ఈ దీనికి. అలాగే నాకు సజెషన్లో హౌ టు ర్యాంక్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ తెలుగు, హౌ టు ర్యాంక్ యూట్యూబ్ వీడియోస్, హౌ టు ర్యాంక్ యూట్యూబ్ ఫాస్ట్ అని ఇవైతే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయో అవి వాడుకోవడానికి ట్రై చేయండి. అవి వాడినట్టయితే మనకు ఎక్కువగా సెర్చ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉన్నది కాబట్టి. ఇలా కాకుండా మీరు ఒక వీడియోని సెర్చ్ చేసారు అనుకోండి, ఒక టాపిక్ మీద వీడియో చేస్తున్నారు, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు అని ఒక వీడియో మీద చేస్తున్నారు. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయి.
ఇక్కడ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో, అలాగే ఎక్కువ వ్యూస్ ఉండాలి. అంటే అతని ఛానల్స్తో పోల్చుకున్నట్టయితే, అతను ఛానల్ రెగ్యులర్ వ్యూస్తో పోల్చుకున్నట్టయితే ఆ వీడియోకి ఎక్కువగా వ్యూస్ ఉండాలి. ఇక్కడ చూడండి 1.4K అయితే నా వీడియో వచ్చింది. చూడండి ఇక్కడ నేను ఏవైతే ట్యాగ్స్ ఇవైతే యూజ్ చేశానో ఇది మీరు ఇందులో యూజ్ చేసినట్టయితే, మీ వీడియోలో యూజ్ చేసినట్టయితే ఈ వీడియో కూడా ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ట్యాగ్స్ మీకు కావాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత షేర్ మీద క్లిక్ చేయండి. తర్వాత కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ని మీరు వైట్ టూల్లో అయితే పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఇందులోకి వచ్చిన తర్వాత గెట్ ట్యాగ్స్ ఫ్రమ్ యూఆర్ఎల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే వీడియో లింక్ కాపీ చేసుకున్నారో దాన్ని పేస్ట్ చేయండి. గో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో నేనైతే ట్యాగ్స్ యూజ్ చేశానో ఇవన్నీ మీకు ఇక్కడ వచ్చేస్తాయి. ఇందులో మీకు ఏదైతే కావాలనుకుంటారో వాటిని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవచ్చు. లేకుంటే అన్నిటికీ సేమ్ టు సేమ్ యూజ్ చేయాలనుకుంటే కాపీ ఆల్ మీద క్లిక్ చేసి మీరు మీ వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. 8వ పని థంబ్నెయిల్. థంబ్నెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ ఎస్ఈఓలో. ఇది నువ్వు కనుక కరెక్ట్గా చేయకపోతే నీకు అయితే వ్యూస్ రావు. నువ్వు ఎంత మంచిగా నువ్వు టైటిల్ ఇవన్నీ ఇచ్చినా కూడా థంబ్నెయిల్ అనేది ఇంపార్టెంట్. థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 3 లైన్స్లలో మీ థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయిపోవాలి. అంటే మీరు ఫోటో ఇవన్నీ ఏమైనా పెట్టుకోవచ్చు. నువ్వు ఏదైతే థంబ్నెయిల్ ఇస్తున్నావో అందులో టెక్స్ట్ ఓన్లీ 3 లైన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. 3 లైన్స్ కంటే ఎక్కువ ఉంటే యూట్యూబ్కి అర్థం కాదు, అది ఆప్టిమైజ్ చేయలేదు. అసలు థంబ్నెయిల్ ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలనేది కూడా తెలియకుంటే ఇక్కడ మీకు ఒక ఐ బటన్లో ఒక లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలనేది కూడా అందులో మీకైతే ఉంటుంది. థంబ్నెయిల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీకు ఒక స్టోరీ చెప్తాను వినండి. మీరు ఒక స్వీట్ షాప్ ఓపెన్ చేశారు. మీ ఎదురుగా ఇంకొక పెద్ద స్వీట్ షాప్ అయితే ఉంది. వాళ్ళకు ఎక్కువగా గిరాకీ వెళ్తుంది. వాళ్ళకంటే తక్కువ రేటు మీదైనా కూడా మీకు గిరాకీ అయితే రావట్లేదు. అలాగే సేల్స్ కూడా కావటం లేదు, లాస్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకు నీ టేస్ట్ అనేది తెలియదు. ఫస్ట్ నీ స్వీట్ టేస్ట్ అనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ కన్వర్ట్ అయ్యేవాళ్ళు. బట్ నీ స్వీట్ టేస్ట్ వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు నీ దగ్గరికి ఎలా వస్తారు, నీ స్వీట్ ఎందుకు తింటారు? అందుకే మీరు ఏం చేయాలంటే ఆ స్వీట్ని నువ్వు బయటికి కొద్దిగా ఆ షాప్ ఏదైతే పెద్ద షాప్ ఉందో దానికి కొద్దిగా ముందుగా వాళ్ళ షాప్ ఎంట్రన్స్లో కాకుండా కొద్దిగా ముందుగా ఏదైతే రోడ్డు ఉంటుందో, చారస్తా ఉంటుందో అక్కడ నీ స్వీట్ టేస్ట్ కనుక వాళ్ళకి చూపించినట్టయితే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న పబ్లిక్ నీ దగ్గరికి అయితే వచ్చేస్తారు. మీకు ఇది అర్థమైంది అయితే అనుకుంటున్నాను ఈ కథ. ఒకవేళ చెప్పడంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. 9వ పని అనలిస్టిక్స్. మీ వీడియో అనలిస్టిక్స్ మీరు ఆల్రెడీ 4-5 వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నట్టయితే ఆ వీడియో ఎన్ని వీడియోస్ చేసినావో వాటన్నిటి అనలిస్టిక్స్ అయితే చెక్ చేసుకుంటూ రావాలి. అనలిస్టిక్స్ ఏ విధంగా చూసుకోవాలంటే మీరు వీడియో అప్లోడ్ చేసిన దాని మీద గో టు అనలిస్టిక్స్ మీద క్లిక్ చేయండి. వైటీ స్టూడియోలోకి వచ్చి ఇక్కడ మీకు వ్యూస్ ఇవన్నీ కనిపిస్తాయి. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఇచ్చారనేది. ఇక్కడ రీచ్లోకి వెళ్ళండి. రీచ్లో మెయిన్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని కనిపిస్తుంది. దాన్ని చూడండి ఎంత వస్తుంది అనేది. ఇక్కడ కనుక మీది ఒక 7, 8 లేకుంటే 10 లోపల వచ్చింది అనుకో, ది బెస్ట్ అనుకోవచ్చు. అంతకంటే తక్కువైంది అనుకోండి మీరు వరస్ట్ థంబ్నెయిల్ క్రియేట్ చేసినట్టు నాలాగా. ఇప్పుడు మీకు చూపిస్తాను. రీసెంట్ వీడియో ఒకటి మీకు చూపిస్తాను చూడండి. వరస్ట్ థంబ్నెయిల్ అని నేను అనట్లేదు, బట్ ఇది యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేసింది. నా టాపిక్కి సంబంధించిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి రికమెండ్ చేయడంతో క్లిక్ త్రూ రేట్ ఎంత వచ్చిందంటే 0.9. అంటే వరస్ట్ కాకుండా వరస్ట్ థంబ్నెయిల్ అనుకోవచ్చు. అలాగే ఇక్కడ యూట్యూబ్ తప్పు ఏంటంటే, నా తప్పు కూడా కాదు, థంబ్నెయిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ యూట్యూబ్ది ఏంటి తప్పు అంటే నా ఛానల్ని ఎవరికైతే చూపించాలనో వాళ్ళకు చూపించలేదు. వేరే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు వీళ్ళకి చూపించడం వల్ల చాలా తక్కువ మంది క్లిక్ చేశారు. అయినా కూడా 2300 వ్యూస్ అయితే వచ్చాయి. దీంట్లో నేను చేసిన ఎస్ఈఓ తప్పది. ఇందులో ఎస్ఈఓ అనేది కొద్దిగా మీకు చేంజ్ చేశానని చెప్పాను కదా లాస్ట్ కొన్ని వీడియోస్కి, 3 వీడియోస్కి, అవి ఇవే. ఓకే, అందువల్లనే ఇప్పుడు మీరు వీటిని 3 సిటిఆర్ మీకు చూపిస్తాను. ఒకదానికి 0 పాయింట్ వచ్చింది, ఇంకో దానికి 2 పాయింట్ వచ్చింది, అలాగే ఇంకో దానికి 3 పాయింట్ సంథింగ్ 4 పాయింట్ అయితే ఈ విధంగా ఉంటుంది, 4.3 ఈ విధంగా. ఓకే, ఇవన్నీ చాలా తక్కువ పర్సెంటేజ్. నా మినిమం నా సిటిఆర్ వచ్చేసరికి 7+ రావాలి. బట్ ఇందులో నేను చేసిన ఎస్ఈఓ వల్ల ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, కాకుంటే తక్కువ సిటిఆర్ అయితే వచ్చింది. 10వ పని కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయి, లేకుంటే వీక్లీ 7 వీడియోస్ అప్లోడ్ చేయి, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయి. కానీ పర్టిక్యులర్ టైంని సెలెక్ట్ చేసుకో. ఒకవేళ వీక్ 2 వీడియోలు అనుకోండి, ఒకటి బుధవారం, ఒకటి శనివారం, లేకుంటే
ఒకటి ఆదివారం లేకుంటే ఇంకోటి గురువారం, ఈ విధంగా పర్టికులర్ వారాన్ని సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ టైం ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకైతే వ్యూస్ వస్తాయి తప్ప కన్సిస్టెన్సీ లేని మాత్రం రాదు. ఒకవేళ డైలీ రెగ్యులర్ గా వీడియో అప్లోడ్ చేసినా కూడా 6:30 లేకుంటే 5:30 ఇది ఒక టైం ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు టెక్ రిలేటెడ్ అయినా లేకుంటే ఏ రిలేటెడ్ అయినా కూడా సాయంత్రం 6:30 నుంచి 6 నుంచి 6:30 మధ్యన బెస్ట్ టైం అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టైంలో అందరూ ఫ్రీగా అయితే ఉంటారు. మీలో మీరు క్వశ్చన్ చేసుకోండి, ఈ 10 స్టెప్స్ నేను ఫాలో అవుతున్నానా లేకపోతే అవ్వట్లేదా అనేది. ఎందుకంటే చాలా మంది ఫాలో అవ్వకుండా ఎస్సీఓ చేయకుండా ప్రతి ఒక్క యూట్యూబర్ని యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ చేసే వాళ్ళని అడుగుతారు, అన్న నా వ్యూస్ రావట్లేదు ఏం చేయాలని. ఫస్ట్ ఈ 10 స్టెప్స్ ఫాలో అవ్వండి, ఎస్సీఓ కరెక్ట్ గా చేయండి. తర్వాత రాకపోతే ఎవరిని అడిగినా కూడా మీకైతే 100% హెల్ప్ చేస్తారు. నేను నా ఛానల్ గురించి చెప్తాను. ఈ 10 స్టెప్స్ లో 8 అయితే నేను ఫాలో అవ్వగలుగుతా, ఇంకో 2 అయితే నేను ఫాలో అవ్వలేను, అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. ఓకే, మీరు కూడా ఇలా ప్రయత్నించండి. మొత్తం 10 ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా ఛానల్ అయితే గ్రో అవుతుంది. అది నాదైనా మీదైనా ఎవరిదైనా కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. వీడియో మీకు నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే రాబోతుంది. యూట్యూబ్ లో ఇంతవరకు అది మీరు చూడని వీడియో అవ్వబోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం.